అభిజిత్ డెప్కే అని చెప్పి ఇతను కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఫౌండర్ అండి. మొన్న మీడియా వాళ్ళు ఇతన్ని అడిగారు, ఏమండి మీ ఆగస్టు ప్లానింగ్ ఏమిటి అంటే, ఫ్యామిలీతో కలిసి నేను స్విట్జర్లాండ్ వెళ్తున్నాను, మరి జార్ఖండ్లో ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ జరుగుతుంది కదా, మరి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయరా అంటే, నాకు టైఫాయిడ్ జ్వరం ఉంది కాబట్టి డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు. ఇప్పుడు ఇతను అమెరికా వెళ్ళిపోయాడు అని వార్తలు. చాలామంది మిత్రులు లేదండి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాడు అంటే, అమెరికా వెళ్ళి నెక్స్ట్ డే తిరిగి రావడము అనేది ఒక పెద్ద విషయం కాదండి. ఉదయము ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్లో మీటింగ్ అటెండ్ అయ్యి రాత్రికి రాత్రి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో మేము చూసాం. సో ఇదేం పెద్ద విషయం కాదండి. కానీ ఇలాంటి వ్యక్తుల మైండ్ సెట్ దీన్ని తెలుసుకోవాలి. సో ఎలా తెలుసుకుంటాము అంటే, మనీ ట్రైల్ అంటారు. అంటే వీళ్ళు డబ్బుని ఎలా చూస్తున్నారు అనేది మీరు గమనించారు అనుకోండి, మొత్తం విషయం బయటపడుతుంది. ఇవాళ యువకులను మీరు చూశారనుకోండి, వీళ్ళు చెప్పడము ఒకటి చేసేది ఒకటి. మన ఏజ్లో ఒక సమస్య అనుకోండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళం. అవునండి నేను పలానా సమస్యలో ఉన్నాను, మా అమ్మా నాన్న ఇలా అన్నారు, మమ్మల్ని తిట్టారు కొట్టారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు. ఇవాళ అలా కాదండి, వీళ్ళు చెప్పడము ఒకటి వెనుక ఇంకొక స్టోరీ ఉంటుంది. ఇది నేను గమనించిన విషయం ఎన్నో కేసెస్లో. ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు చూసారా, ఈ అభిజిత్, ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే, మొన్న జంతర్ మంతర్ వద్ద ఇంతంత అల్లర్లు అని చెప్తున్నారు. మేమందరం స్టూడెంట్స్ అండి, అల్లర్లు చేసినవంతా కూడా బీజేపీ రౌడీలు. అమిత్ షా గారు పనిగట్టుకొని తన రౌడీలను పంపించారు, వాళ్లే అల్లకల్లోలము సృష్టించారు, జర్నలిస్టులను కొట్టింది వాళ్లే, పోలీసులపై దండయాత్ర చేసింది వాళ్లే. సో వీళ్ళే ఇలా చేశారు అని అన్నాడు. ఓకే ఫైన్, చేశారు కదా. ఇప్పుడు వీళ్ళ మీద 2700 కేసులు ఉన్నాయండి. మోదీ గారిని గమనించారనుకోండి, నన్ను తిట్టడము కాదు, మా అమ్మగారిని కూడా వీళ్ళు దూషించారు. అయినా కూడా తెలియక చేశారు ఈ విద్యార్థులు, వాళ్ళని క్షమిస్తున్నాను అని అన్నాడు కదా. అదే వ్యక్తి మీరు చూశారనుకోండి, మా ప్రభుత్వము ఈ 2700 FIR ఈ కేసులు ఎట్టి పరిస్థితుల్లో మేము విత్డ్రా చేసుకోం. ఎందుకు? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ నేరగాళ్ళు. సో వాళ్ళ మీద మేము FIR పెట్టిన తరువాత, కేసులు పెట్టిన తరువాత పోలీసులకు నమ్మకాన్ని కలిగించాలి. మేము ఇంత కష్టపడి వీళ్ళని పట్టుకున్నామండి, మీరు సింపుల్గా వీళ్ళని విడిచిపెట్టారు అంటే పోలీస్ వ్యవస్థ ఏమవ్వాలి? సో ఇదే మోదీ గారు విద్యార్థులను క్షమించారు, అట్ ది సేమ్ టైం నేరగాళ్లకు శిక్ష పడాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. మోరోవర్ ఈ నేరగాళ్ళంతా కూడా అభిజిత్ భాషలో బీజేపీ వాళ్ళే, సొంత పార్టీ వాళ్ళ మీదే ఇంతంత పెద్ద కేసులు మోపారు అంటే చాలా గొప్ప విషయం కదండి. అంటే ఎటువంటి క్లారిటీ లేకుండా నీకు సమస్య తెలుసు, సమస్యను ఎలా రెచ్చగొట్టాలి అనేది తెలుసు, హడావిడి ఎలా చెయ్యాలో తెలుసు, సొల్యూషన్ తెలుసా, సమస్యకు పరిష్కారము తెలుసా, తెలియదు. కాబట్టి ఏమంటావు? ధర్మేందర్ ప్రధాన్ ఈయన రాజీనామా చేశాడు, నెక్స్ట్ మీకు అమిత్ షా ఈయన చెయ్యబోతున్నాడు, ఇక ఫైనల్ వికెట్ నరేంద్ర మోదీ, ఇతను కూడా రాజీనామా చేస్తాడు. ఇదే మా టార్గెట్. ఎందుకు? ఇప్పుడు ప్రజలు ఎంచుకున్నారు కదండి, నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా ప్రజలు ఎంచుకున్నారు. నీకు డెమోక్రసీ మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకము ఉంటే ప్రజలు ఎంచుకున్న ఒక ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నాలు ఎందుకు చేస్తావు? అంటే ఇది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఈ తోలు బొమ్మల ఆట ఉంటుంది చూసారా, మీకు ఇలా పప్పెట్స్ ఇటు అటు ఈ బొమ్మలు కదులుతూ ఉంటాయి. పైన చూసారంటే 2 చేతులు ఆడిస్తూ ఉంటుంది. మీరు ఒక నేపాల్ అనండి, పాకిస్తాన్ అనండి, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ ఈ దేశాలనంతా చూసారనుకోండి, పప్పెట్స్ అండి, ఎవరో ఒకరు పైన ఉండి ఆడిస్తూ ఉంటారు. ఇదే వీళ్ళు భారత్లో కూడా చెయ్యాలి అని అనుకున్నారు. ఇదే నిజం, అంతే కదండి. సో మీరు ఏంటంటే రెచ్చగొట్టాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద యువతకు నమ్మకము ఉంటే నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వస్తాయి కదా, మీరు పోటీ చెయ్యండి, గెలవండి, గెలిచి మీలో ఎవరో ఒకడు ప్రధానమంత్రి అవ్వండి.
ఇదే కదండి సిస్టము. సో మీకు ఎటువంటి నమ్మకము లేదు, కానీ జాతి కోసరం, దేశము కోసరం, ప్రజల కోసరం పోరాటాలు చేస్తున్నామని ఒక వేషాన్ని వేసుకొని వస్తారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే 2700 మంది పైన మీకు ఎఫ్ఐఆర్లు తీసివేయాలి అని అంటున్నాడు. వీళ్ళందరూ మళ్ళీ బీజేపీ రౌడీలని ఇతనే అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, జ్యుడిషియరీ మీద మాకు ఎటువంటి నమ్మకాలు లేవు, సుప్రీంకోర్టు పైనే మేము దండయాత్ర చేస్తాము. అంటే మీకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఈ సిస్టమ్ని పాడు చేసి మేము గొప్ప అని చెప్పుకోవడం. ఇదంతా మీరు చూసారనుకోండి, నరేంద్ర మోదీని రిజైన్ చేసే విధంగా నేను ఎన్నో పోరాటాలు చేయగలను అంటే డొనాల్డ్ ట్రంప్ నువ్వు చేయలేకపోయావు, అలాగే అసీమ్ని నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు, డీప్ స్టేట్ కూడా ఫెయిల్ అయింది, 3rd టర్మ్ దాకా ఇతను ఉన్నాడు. నేను చెయ్యగలను, నాకు ఎంత డబ్బు ఇస్తారు, నాకు ఎంత మొత్తం ఇస్తారు, ఫారిన్ ఫండ్స్ ఎంత ఇస్తారు చెప్పండి, నేను చేసి చూపిస్తాను. సో వీళ్ళు ప్రజల కోసం, యువత కోసం, ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం పోరాటాలు చేస్తున్నారు. బాగుందా అండి? సో ఇదే వాస్తవం. వీళ్ళ మనీ ట్రయల్ని గమనించారనుకోండి, మొన్న కూడా మాట్లాడాను, డేటాను అమ్మేసుకోవడం. అంటే డేటాను అమ్ముకొని ఆ డబ్బుతో ఎవరికి అర్థం కాలేదు 100 కోట్లు ఎలా వచ్చింది, ఫోర్డ్ ఫౌండేషన్ ఇచ్చిందా, లేదా మీకు ట్రంప్ వైపు నుంచి ఇతనికి ఫండింగ్ వచ్చిందా, క్రైస్తవ మిషనరీస్ ఇచ్చారా, ఎవరు ఇచ్చారు ఎవరికి తెలియదు. ఫైనల్గా ఏమిటి, అజిత్ దోవల్ గారు ఏం చెప్పారు, మొత్తం డేటాను వీళ్ళు అమ్ముకున్నారు, కంపెనీస్కే అమ్ముకున్నారు. ఇదే వాస్తవం అండి. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, మీకు యంగ్స్టర్స్ చాలామంది వీళ్ళు చేస్తున్న హడావిడిని చూసి ఇదంతా నిజమేమో, నీట్ మూమెంట్ కోసమే ఇదంతా చేశారని అనుకున్నారు. మరి ఇవాళ నువ్వు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, మేము చాలా టయర్డ్ అయిపోయాము కాబట్టి మాకు కొంచెం రిలీఫ్ కావాలి, నేను ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెళ్తున్నాను, పలానా వాడు అమెరికా వెళ్తున్నాడు, పలానా వాడు ఫ్రాన్స్ వెళ్తున్నాడు. మరి జైళ్లలో మగ్గుతున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? జునేద్ బాయ్ మీకు 20,000 రూపాయల ఆదాయం అండి, అతనికి నెలకు మొబైల్ షాప్ రన్ చేస్తున్నాడు. అతను రోజుకి 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నాడు? అడగాల? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారా? ఇంతంత డబ్బు ఎలారా వచ్చింది, ఎవరు నీకు పంపించారు, ఇలా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అని ఎలా చేయగలిగేవు అడుగుతారు కదా, చట్టపరంగా అడగాలి కదా, ఇక్కడ ఒక జ్యుడిషియరీని ఉంటుంది కదా. సో అలాంటిది ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇంతమంది మీద కేసులు ఉన్నప్పుడు ఫైట్ చెయ్యాలి అని కపిల్ సిబల్ను తీసుకొస్తున్నావు. అంటే జ్యుడిషియరీ మీద నమ్మకమే లేనప్పుడు నువ్వు కోర్టులో ఎందుకు వాదాడతావు, కోర్టుని ఎందుకు ప్రశ్నిస్తావు, జడ్జి గారి ముందు ఎందుకు నిలబడతావు? సో మీరు చూసారనుకోండి, ప్రతిదీ వీళ్ళకి సమస్య కనిపిస్తుంది. ఈ సమస్య పోరాటం, సమస్య అన్నప్పుడు సొల్యూషన్ చెప్పు. మోదీ గారు చెప్పగలిగారు కదా, మీకు ఈ పేపర్ లీక్ బిల్ అని ఒకటి తీసుకురాగలిగారు కదండి, తీసుకువచ్చి మీకు 10 కోట్ల రూపాయలు ఫైన్ అన్నారు కదా, 10 ఏళ్ల జైలు శిక్ష అన్నారు కదా, ఆపేశారు కదా టోటల్ మూమెంట్ను. నువ్వు ఒప్పుకోవచ్చు కదా, బాగా చేసి లేదు, అదైపోయింది. ఇప్పుడు పంజాబ్లో గొడవలు, నెక్స్ట్ జార్ఖండ్లో గొడవలు, ఏదో ఒక రకంగా గొడవలు చేస్తూనే ఉండాలి. ఎందుకురా బాబు నీకు ఈ సమస్య? నువ్వు హాయిగా అమెరికా వెళ్ళు, అక్కడ ఉద్యోగాలు చేసుకో అనొచ్చు కదండి. ఎవ్వరు అనరు. అరవింద్ కేజ్రీవాల్ అనడు, రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా ఏంటండి, మీకు వెస్ట్ బెంగాల్లో ఓడిపోవడంతో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఏమీ చెయ్యలేకపోతున్నారు. ఏంటి, ఇండియా గ్రూప్లో 15 ఏళ్ల పాటు ఒక ముఖ్యమంత్రి అండి ఇన్ని అరాచకాలు చేస్తూ ఉంటే, ఇంతంత పెద్ద నాయకులు ఉన్నారు, అడగొచ్చు కదండి ఆవిడ్ని, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు, నీ రాష్ట్రంలో ఈ మహిళలు ఇలాగా మాయమైపోతున్నారు కదా, ఇది అవసరమా అడగొచ్చు కదా. ఇండియా గ్రూప్ అడగదండి. మీరు నేను అడిగితే దేశము బాలేదు, పాలన బాలేదు, వీళ్ళు ఎవరూ కూడా సరిగ్గా లేరు, నేను వచ్చి ఉద్ధరిస్తున్నానని మాట్లాడతారు. మరి ఇలాంటి వాళ్ళు ఈ కేసుల నుంచి వీళ్ళను, ఈ క్రిమినల్స్ని కాపాడాలి అని వీళ్ళు పోరాటాలు చేస్తే వీళ్ళని ఏమనాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.